వెల్కమ్ టు మై ఛానల్ డెలిషియస్ వంటలు. హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో పాత రకపు బామ్మలు ఇంకా నానమ్మలు మనకి చింతపులుసు చేస్తారు కదా, ఆ రకంగా నోరూరుంచే చింతపులుసు ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో పూర్తిగా ఈజీ స్టెప్స్లో బాయ్స్ అయినా సరే ఇది ఈజీగా చేసుకునే విధంగా ఉంటుంది. సో కంపల్సరీ ఈ వీడియోని పూర్తిగా చూడండి. అండ్ ఇది షార్ట్ వీడియోగా నేను చేసి పెట్టాను. ఫస్ట్ ఇది తయారు చేసుకోవడానికి మనకి దగ్గర ఎండుమిర్చి ఉండాలి, ఉప్పు, ఇంకా చింతపండు. ఈ 3 పదార్థాలు ఉంటే చాలు. అడిషనల్గా మనకు ఆనియన్స్ కావాలంటే వేసుకోవచ్చు. ఇది మనం ఎండుమిర్చి గ్యాస్ మీద లేదంటే నిప్పుల్లో డైరెక్ట్గా కాల్చుకోవాలి. డార్క్ రాకపోయినా కొంచెం లైట్ ఆరెంజ్, లైట్ రెడ్ కలర్లో ఉన్నా కూడా ఫస్ట్ అయితే ఇలా కాల్చుకొని పక్కకు పెట్టేసుకోవాలి. 6 ఎండుమిర్చులు తీసుకోండి, 1 టేబుల్ స్పూన్ లావు ఉప్పు, ఇంకా అవి ఒక గిన్నెలో వేసుకొని వాటిని తుంచి ఇలా మొత్తం స్మాష్ చేయండి. అంటే ఈ మిర్చిలో ఉన్న మొత్తం ఘాటు అనేది మొత్తం బయటికి రావాలి. కొంచెం ఇది స్మాష్ చేసుకున్నాక ఇందులో చింతపండు రసాన్ని పోద్దాము. ఈ చింతపండు రసము పిడకడంతా తీసుకోవాలి. ఇది మొత్తం పూర్తిగా గిన్నెల్లో వేసుకొని బాగా దీన్ని పిసకాలి అన్నమాట. రసం అంతా బయటికి ఊరేంతగా బాగా పిసకాలి. ఇది ఎంత కలిపితే అంత టేస్ట్ ఉంటుంది. ఎంతగా మనం ఇలా పిసుకుతామో అంత టేస్ట్ ఉంటుంది. ఇదంతా బాగా మిశ్రమాన్ని చేయితోటి ఇలానే మనం రబ్ చేస్తూ ఉండాలి. మొత్తం ఆ గ్రేవీ అంతా బయటకు వచ్చే విధంగా నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు కూడా ఇదే విధంగా దాన్ని మొత్తం స్మాష్ చేయండి. మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకొని ఆనియన్స్ కట్ చేసి వేసుకోవచ్చు. అంతే అండి, జస్ట్ చింతపండు. ఈజీ ప్రాసెస్లో మన ఇంట్లో మనకి వెజిటేబుల్స్ అవైలబుల్ లేనప్పుడు కొంచెం నోరు చేదుగా ఇంకా వగరు ఇలా ఉంటే ఈ చింతపులుసు తిన్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది.